నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చాణక్య గురు. మనము చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి చర్చించుకుంటున్నాం. ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావటం జరిగినది. అదేమిటనగా, ప్రేమ ఎప్పుడు వికసిస్తుంది అని, రాజు లేదా ప్రజాసేవకుడికి ఎప్పుడు మంచి పేరు లభిస్తుంది అని, వ్యాపారం ఎప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తుంది అని, ఒక గృహము ఎప్పుడు ప్రకాశిస్తుంది అని చెప్పబడినటువంటి సూత్రం. ఇందులో మొదటిది గమనిద్దాం. ప్రేమ ఎప్పుడు వికసిస్తుంది అంటే, సమానమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అనున్నటువంటిది వికసిస్తుంది అని చెప్పబడినది. అలాగే రాజు లేదా ప్రజా సేవకుడికి పేరు ప్రతిష్టలు ఎప్పుడు లభిస్తాయి అంటే, ఆ నాయకుడు ప్రజలకు చక్కనైనటువంటి సేవలు చేసినప్పుడు మాత్రమే ప్రజాసేవకుడికి లేదా రాజుకి పేరు ప్రతిష్టలు లభిస్తాయి అని చెప్పబడినది. ఇక వ్యాపారం ఎప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తుంది అంటే, వ్యాపారస్తుడు చేసినటువంటి కృషి వలన, అలాగే వ్యాపారస్తుడికి మరియు ప్రజలకి మధ్య ఉన్నటువంటి నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పబడింది. ఒక గృహం ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే, ఆ గృహంలో ఉన్నటువంటి ఇల్లాలి యొక్క గుణముల వలన ఆ గృహం ప్రకాశిస్తుంది అని చెప్పబడింది. అంటే ఇల్లాలు సుగుణవతి అయినట్లయితే ఆ గృహం ఎంతో ప్రకాశిస్తుంది అని చెప్పబడుతున్నది. అర్థమైందనుకుంటున్నాను. ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి. మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను. మీ చాణక్య గురు. నమస్కారం.